కాకరకాయని డీప్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చేదు లేకుండా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి. అంత బాగుంటుంది ఈ కర్రీ. మనం మామూలుగా ఫ్రై చేస్తే సైడ్ డిష్గా వాడుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చేస్తే రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ ఎంత వేస్తున్నానంటే కాకరకాయ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి వేసేసాను. ఎక్కువ వేసుకోకండి. మామూలుగా డీప్ ఫ్రైకి ఎక్కువ వేసేస్తాం కదా, అలా కాకుండా కర్రీకి ఎంత వేస్తామో అంత వేసేసుకొని ఇలా కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. బాగా సన్నగా చేసుకోండి. నేను ఇక్కడ పసుపు ఉప్పు వేసి చేతు తీసేస్తాం కదా, అలా ఏమీ చేయలేదండి. జస్ట్ నార్మల్గా వాష్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా పొడుగ్గా ఇందులో వేసేస్తున్నానండి. అంతే. మీరు అలా చేస్తే చేదంతా పోతుంది. బట్ అలా ఏం చేయకండి. జస్ట్ వాష్ చేసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో వేసేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోండి. అప్పుడు చేదంతా పోతుంది. తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. బాగా క్రిస్పీగా అయ్యే వరకు కాదు, ఇలా నార్మల్గా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల తెలుసు కదా మీ అందరికీ, తొందరగా కుక్ అయిపోతాయి ఏ వెజిటేబుల్స్ అయినా. ఇలా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు అలా వదిలేద్దాము. అప్పుడే అందులోకించి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చేదు అనేది కూడా పోతుందన్నమాట. ఇలా ఒక 1 మినిట్ తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేస్తున్నానండి. ఒకవేళ మీరు ఇది ఉపవాసం ఉన్నప్పుడు కానీ పూజలో ఉన్నప్పుడు కానీ ఇలా ఉల్లిపాయ వేయరు కదండి, అప్పుడు మీరు వెల్లుల్లిని స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయ కూడా ఏం వేయట్లేదండి. మీరు మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు కూడా అలా ట్రై చేసుకోవచ్చు. వెల్లుల్లి వేయకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇందులోకి పచ్చికారం వేస్తున్నానండి. ఒక 3 పచ్చికారంని ఇలా కచ్చపక్కగా వేసేసుకుంటున్నానండి. దంచుకొని ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా ఇలా కుక్ చేసుకోండి. చెప్పాను కదా, ఉపవాసం అలా ఉన్నప్పుడు మాత్రం వెల్లుల్లిని ఆనియన్స్ని స్కిప్ చేసుకోండి. ఇక్కడ నేను ఆనియన్స్ వేయకుండానే ఇలా కర్రీ చేసేస్తున్నానండి. ఇందులోకి కరివేపాకుని వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా కారం వేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా పసుపుని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారో కాకరకాయని, అంత బాగుంటుంది. మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. అసలు ఆయిల్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్పాను కదా, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూలకాయలోకి కానీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే మా ఛానల్ని కుక్ విత్ రజితాని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.